బ్రిటన్ ప్రధానిగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన యాండీ బర్న్హామ్ వెంటనే అమెరికా అధ్యక్షుడి మనసు గెలుచుకున్నారు. ఇరాన్ మీద డొనాల్డ్ ట్రంప్ సాగిస్తున్న యుద్ధానికి బ్రిటన్ సైనిక స్థావరాలను వినియోగించుకునేందుకు యాండీ అనుమతించారు. ఇది గత ప్రధాని స్టార్మర్ విధానానికి కొనసాగింపుగా చెబుతున్నప్పటికీ అప్పుడు ఉన్నన్ని ఆంక్షలు, నియంత్రణలు ఇకపై ఉండవని మీడియా విశ్లేషిస్తోంది. ట్రంప్ నేతృత్వంలో అమెరికా విషపూరితంగా తయారైందని, ఆయన బ్రిటన్ వస్తే ముఖం కూడా చూడనని మాంచెస్టర్ మేయర్గా ఉన్నప్పుడు భీషణ ప్రతిజ్ఞలు చేసిన బర్న్హామ్ ప్రధానిగా ప్రమాణం చేసిన వెంటనే ట్రంప్ను బ్రిటన్ సందర్శించవలసిందిగా ఆహ్వానించారు కూడా. బ్రిటన్కు చేయగలిగినదంతా చేస్తానని, అడిగినవన్నీ ఇస్తానని, ఇరాన్ మీద సాగిస్తున్న పోరాటంలో బ్రిటన్ చేయూత తనకు ఎంతో అవసరమని ట్రంప్ స్పష్టం చేశారట. బ్రిటన్లోని కొన్ని పార్టీల నుంచి, తన పార్టీలోనే కొందరి నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇరాన్ మీద యుద్ధంలో ట్రంప్కు సాయపడాలని కొత్త ప్రధాని నిర్ణయించుకున్నారు. ట్రంప్ తిరిగి ఇరాన్ మీద ఆరంభించిన యుద్ధం ఉచ్ఛస్థితిలో ఉన్నందున అమెరికాకు అవసరమైన డీగో గార్షియా, ఫెయిర్ఫోర్డ్ ఇత్యాది స్థావరాలను స్వేచ్ఛగా వినియోగించుకోనివ్వడం అవసరమని బ్రిటన్ కొత్త ప్రధాని భావించి ఉంటారు. ఇరాన్ మీద రాత్రి పగలు తేడా లేకుండా యుద్ధం చేయడానికి, అన్ని మౌలిక సదుపాయాలను నాశనం చేయడానికి ట్రంప్ సంకల్పించిన దశలో ఈ సాయం బ్రిటన్కు చెడ్డ పేరు తెస్తుందన్న భయం మిగతా నాయకుల మాదిరిగానే కొత్త ప్రధానికి ఉండే ఉంటుంది. కానీ హోర్ముజ్ జలసంధి మీదుగా అన్ని నౌకలు స్వేచ్ఛగా పయనించగలిగే వాతావరణం కోసం బ్రిటన్ కట్టుబడి ఉందన్న పేరిట ట్రంప్కు సాయపడి సయోధ్య సాధించాలని యాండీ నిర్ణయించుకున్నారు. చమురు సంక్షోభం నుంచి ద్వైపాక్షిక వాణిజ్యం వరకు చాలా విషయాలు మాట్లాడుకున్నామంటూ యాండీని ట్రంప్ మెచ్చుకున్నారు కూడా. పబ్బులు, క్లబ్బులు బ్రిటన్ సంస్కృతిలో భాగమంటూ కొత్త ప్రధాని వాటికి ఇప్పటికే ఉన్న 15% తగ్గింపునకు అదనంగా వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మరిన్ని పన్ను మినహాయింపులు ప్రకటించారు. ఈ తగ్గింపు వల్ల ప్రభుత్వ ఖజానాకు 100 మిలియన్ల పౌండ్ల ఆదాయం పడిపోతోంది. బ్రిటన్లో పలు రకాల వ్యాపారాలు దెబ్బతిని ఉన్నందున వాటన్నిటినీ ఆదుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని యాండీ ప్రకటించారు. చర్యలు కూడా మొదలయ్యాయి. విద్యుత్ బిల్లులపై వ్యాట్ ఎత్తివేత, బస్ టికెట్ రేట్లపై పరిమితులు, అద్దెలపై మారటోరియం వంటివి ఆయన ప్రకటించారు. సరిగ్గా 10 ఏళ్లలో 7వ ప్రధానిగా వచ్చిన యాండీ తనకు దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిపైనా పూర్తి అవగాహన ఉన్నదని గట్టిగా చెబుతున్నారు. ప్రభుత్వ వ్యయం పెంచడానికి వీలుగా అధికాదాయ వర్గాల మీద పన్నును స్వల్పంగా హెచ్చిస్తానని, వారు తనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సంక్షేమ పథకాల కోసం ఎక్కువ ఖర్చు పెడితే బ్రిటన్ మరింత కుదేలవడం ఖాయమని IMF ఇటీవల ఈయన్ను దృష్టిలో పెట్టుకునే హెచ్చరించినట్టు ఉంది. ఎన్నికల్లో లేబర్ పార్టీని ఘనంగా గెలిపించి ప్రధాని అయిన కీర్ స్టార్మర్ 2 ఏళ్లలోనే దిగిపోవాల్సి వచ్చింది. స్టార్మర్తో పోలిస్తే ఈయనకు వివిధ రంగాలపై అవగాహన తక్కువేనని అంటారు. అయితే కీలక పరిశ్రమలు ప్రభుత్వం చేతిలో ఉండాలని, సంక్షేమంతో ముడిపడినవన్నీ ప్రభుత్వ పెత్తనంలోకి రావాలని, అధికారాల వికేంద్రీకరణతో ప్రాంతీయ ప్రభుత్వాలు మరింత బలపడాలన్న వాదనలతో ఆయన ప్రజల్లో మంచి పేరే సంపాదించుకున్నారు. ఉత్తర ఇంగ్లాండ్లోని గ్రేటర్ మాంచెస్టర్ మేయర్గా బస్సు రవాణాను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తేవడం సహా ఆయన నిర్ణయాలు అనేకం ప్రజాభిమానాన్ని చూరగొన్నాయి. ఇప్పుడు 10 డౌనింగ్ స్ట్రీట్లోకి అడుగుపెట్టిన ఆయన బ్రెగ్జిట్ దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్న బ్రిటన్ను తిరిగి పట్టాలెక్కించి పరుగులు తీయించగల 10 ఏళ్ల ఎజెండా తన వద్ద ఉందంటున్నారు. ఇది రాబోయే 40 ఏళ్లలో బ్రిటన్ను సమూలంగా మార్చివేస్తుందని, ఆర్థికంగా నిలబెట్టి రాజకీయ స్థిరత్వాన్ని ప్రసాదిస్తుందని హామీ ఇస్తున్నారు.